నమస్తే సార్. నమస్తే. మీ పేరు? కుమార్. ఎక్కడ ఉంటారు? మల్కాజ్గిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? రాజశేఖర్ రెడ్డి. మీ కార్పొరేటర్ ఎవరు? మన గుర్తొస్తలే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అయింది? మీరు సాటిస్ఫై అయ్యారా మీ డెవలప్మెంట్ చూసి? అదే ఉన్నది. అంటే ఏ విధమైన డెవలప్మెంట్ చూసారు మీ ఏరియాలో? ఏమంటే మనకు అనుకూలంగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ రిపేర్ చేశారు, కొత్త ఇలాగా రిపేర్ చేశారులే. ఓకే, డ్రైనేజెస్ క్లీన్ చేస్తున్నారా? చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? అవునాయి. అంటే ఇప్పుడున్న మీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీ ఏరియాకి రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారా? రేర్ గా మేము పిలిస్తే మేము ఇస్తే రిక్వెస్ట్ చేస్తారు సార్. రెగ్యులర్గా ఏం రారు. మేము రిక్వెస్ట్ చేసినాక వస్తారు. రిక్వెస్ట్ అంటే మీరు కార్పొరేటర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీకు ఏం కావాలి ఇంకా? అంటే రోడ్లు, మున్సిపల్ లోన్ క్లీనింగ్ ఆల్టర్నేటివ్ గా కానీ వీక్లీ వన్స్ కానీ కనీసం. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పాలనలో ఏ మార్పులు కావాలనుకుంటున్నారు అసలు మీరు? పోతే వర్క్ కాదు అక్కడ ఆఫీస్ లో, రెస్పాన్స్ ఉండదు, టైంకి రారు. ఒక పనికి చిన్న పనికైనా 3 సార్లు 4 సార్లు తిరగాలి. రెస్పాన్స్ ఉండదు అక్కడ. ఇన్నడు గంటలు తిన టైం అవుతుంది. పర్సన్ ఎవరు ఉంటారు? కరెక్ట్ పర్సన్. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఎలా ఎంచుకుంటారు? అంటే పార్టీని చూసి ఎంచుకుంటారా, లేకపోతే పర్సన్ ని చూసుకొని ఎంచుకుంటారా? మనిషిని చూసి, మనిషి వర్క్ ఓవర్ చేస్తాం, మనిషిని చూసి.